మధ్యాహ్న భోజనం ఏ విధంగా పిల్లలకి ఇస్తున్నారు అనేటువంటి దానికోసం సడన్గా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ రాజంపేట లో ఈ విజిట్కి వచ్చాము. వచ్చిన తర్వాత పిల్లలు భోజనానికి రాకుండా ఎగ్జామ్ రాసే ముందే కిచెన్ను పరిశీలించడం జరిగింది. ఇవాళ మెనూ ప్రకారం అన్నీ కూడా పిల్లలకు అందుతున్నాయి, అంటే తయారు చేశారా లేదా అనేటటువంటి విషయాన్ని అందరం కూడా ఇక్కడ గమనించడం జరిగింది. అలాగే పిల్లలతో కలిసి భోజనం చేస్తూ గతంలో ఏ విధంగా ఉంది అని అంటే కనుక బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత మరింత బాగా ఉంది, సఫిషియెంట్గా ఇస్తున్నామని పిల్లలు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మెనూ ప్రకారమే ప్రతిరోజు ఇక్కడికి ఇస్తున్నట్టుగా పిల్లలందరూ చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించి టీచర్లు అందరూ ఉన్నారు, సమయానికి సిలబస్ పూర్తయింది. అలాగే టీచర్లు కూడా చాలా ఎంకరేజింగ్గా డౌట్స్ ఉంటే కనుక తిరిగి అడగమని చెప్పేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. తర్వాత క్యాంపస్ను పరిశీలించిన తర్వాత కొద్దిగా స్కావెంజర్స్ ఇష్యూ ఉంది, అది కూడా మేడంతో మాట్లాడి దాన్ని కూడా పరిష్కరించడం జరిగింది. మొత్తానికి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి. పిల్లలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కేవలం వీళ్ళకు మంచి విద్య అందించడమే కాకుండా లోకేష్ బాబు గారి చొరవతో వీళ్ళు విద్యను పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే ఉద్యోగాల కల్పనకు కూడా ఇవాళ ప్రణాళిక జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు 16 లక్షల కోట్లతో ఇప్పటికే పెట్టుబడులు వచ్చాయి. ముందుగా చెప్పినట్లుగా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలంటే ఇప్పటికే దాదాపు 17-18 లక్షల ఉద్యోగాల కల్పనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చకచక అటు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగాల నియామకాలు చకచక పూర్తవుతూ ఉన్నాయి. కాబట్టి మంచి విద్య, పేదరికాన్ని దూరం చేసేటటువంటి మంచి విద్యనివ్వడం, పేదలు విద్యను పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఉపాధి ఇచ్చి ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో స్థిరపడేలాగా చర్యలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే నారా లోకేష్ గారికి తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలపడం చాలా సంతోషంగా.